శ్రీలంక వరుస పేలుళ్ల నేపథ్యంలో తమిళనాడు తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. తుత్తుకుడి, కన్యాకుమారి, రామేశ్వరం తీర ప్రాంతాల్లో భారీ భద్రతా బలగాలను మోహరించింది. తమిళనాడు తీర ప్రాంతాల్లో మొత్తం హై అలర్ట్ ప్రకటించింది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో శ్రీలంకకు తమిళనాడుకు మధ్య దూరం కేవలం 19 కిలోమీటర్లే కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఈ హెచ్చరికల నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంతాలంతా కూడా భారీ భద్రతా బందోబస్తును ఏర్పాటు చేసింది. శ్రీలంకలో జరిగిన ఘటన తర్వాత ఇక ఉమాశంకర్ దీనిపై డీటెయిల్స్ అందిస్తారు. ఉమాశంకర్, తమిళనాడు తీర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే శ్రీలంకలో జరిగిన వరుస ఘటనల తర్వాత ఒకసారిగా తమిళనాడు ప్రాంతంలో కూడా కొంత అలజడి కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అసలు ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఉగ్ర వేట కొనసాగుతుంది తమిళనాడు ఇటు శ్రీలంకతో పాటు. తమిళనాడులో కూడా దానికి సంబంధించి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసినట్టుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? పరమేష్, నిన్న శ్రీలంకలో జరిగినటువంటి ఉగ్ర దాడి నేపథ్యంలో అన్ని దేశాలు కూడా అలర్టయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఏదైతే శ్రీలంకకి తీర ప్రాంతమైనటువంటి తమిళనాడు లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు శ్రీలంక నుంచి తమిళనాడుకి 18 కిలోమీటర్ల తీర ప్రాంతం మాత్రమే డిస్టెన్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉగ్రవాదులు అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. భారత్ కూడా హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కన్యాకుమారి గాని, అటు రామేశ్వరం, ఇటు తూత్తుకుడి 3 ప్రాంతాలు కూడా శ్రీలంకకి బార్డర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా ఎక్కడైతే ప్రాంతాలు ఉగ్రవాదులు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఏదైతే సరుకు రవాణా అవుతుంటుంది, శ్రీలంక నుంచి కూడా తమిళనాడుకు సంబంధించి ఎక్కువ సరుకు రవాణా అవుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ ఆ ప్రాంతాల్లోనే ఎంచుకుంటూ ఉంటారు ఉగ్రవాదులు కూడా. ఈ నేపథ్యంలోనే ముందుగా గ్రహించినటువంటి తమిళనాడు ప్రభుత్వం కూడా అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, ఇటు కేంద్ర బలగాలని రప్పించేటువంటి అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా మరో ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి గోవాలో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాడు. గోవా తీర ప్రాంతం నుంచి శ్రీలంక కూడా ఉన్నటువంటి కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భారత్ కి సంబంధించి ముఖ్యంగా హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రధాని మోదీ గాని, అటు సుష్మా స్వరాజ్ మొత్తం ఏదైతే భారత్ పాక్ తీర సరిహద్దు ప్రాంతాల్లో కూడా హైలైట్ ప్రకటించారు. ఏదైతే కర్ఫ్యూ శ్రీలంకలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర దేశాలు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పి కూడా శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే ఉదయం 8:45 నుంచి కూడా వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక ఒక్కసారిగా అట్టుడిపిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం కూడా శ్రీలంక ఎయిర్పోర్ట్ లో మరో బాంబు పోలీసులు గుర్తించారు. అయితే సకాలంలో దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయడంతో అక్కడ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధిక శాతం కూడా శ్రీలంక ఎయిర్పోర్ట్ కి భారీ ఎత్తున ప్రయాణికులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో శ్రీలంక నుంచి వెనుతిరిగేటువంటి ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ఆ నేపథ్యంలోనే ఆ బాంబు గాని అక్కడ బ్లాస్ట్ అయి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. 100% మనుషులు కూడా చనిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు గుర్తించడంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా శ్రీలంకలో మాత్రం ఇంకా అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి. అటు శ్రీలంక ప్రధాని ఇప్పటికే కూడా అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అధికారులతో మాట్లాడి అక్కడ పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 295 మంది మృత్యువాత పడినట్టయితే తెలుస్తోంది. అయితే ఇతర దేశాలకు సంబంధించిన వారు 35 మంది ఉన్నారు. దాంట్లో భారత్ కి సంబంధించిన వారు 4 ఉన్నారు. అయితే కర్ణాటకకు సంబంధించిన వారు ఒక 8-9 మంది దాకా ఇప్పటి వరకు కూడా అదృశ్యమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారిని కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకకు సంబంధించినటువంటి కొంతమంది శ్రీలంకకు వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. అయితే వారు ఏమైనారనే ఒక సందేహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే కూడా కేంద్రానికి ఇప్పటికే సందేశం అయితే అందించారు. అయితే సుష్మా స్వరాజ్ ఆదర్శగా కూడా అక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇద్దరు ఉగ్రవాదులు ఇప్పటికే కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా జహార్ అనే, అలాగే అబూబ్ మహమ్మద్, వీళ్ళిద్దరూ కూడా ఆత్మహత్య దాడికి పాల్పడినట్టయితే సమాచారం. 2 చర్చిల్లో వీళ్ళిద్దరూ నేరుగా బాంబులు తనకి కట్టుకొని నేరుగా చర్చిలోకి వెళ్లి ఆత్మహత్య దాడికి పాల్పడినట్టయితే
తెలుస్తోంది. 3 చర్చిలు, 2 ప్రధాన హోటల్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో మాత్రం 5 బాంబులు అయితే పేలినట్టయితే ఇప్పటివరకు సమాచారం. నిన్న మధ్యాహ్నం కూడా ఒక బాంబు పేలింది. దాంట్లో ఆ ఘటనలో ఒక ఇద్దరు మాత్రం మరణించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద శ్రీలంకలో ఇప్పటికే కూడా చాలా గందరగోళం పరిస్థితి ఉంది. కర్ఫ్యూ విధించారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు 2 రోజుల పాటు కూడా పాఠశాలకి సెలవులు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఘటనలు జరిగేటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా పోలీసులు ఇప్పటికే కూడా మోహరించి ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క బాంబులు దొరికాయో అక్కడ ఇప్పటికే కూడా క్లూస్ టీం గానీ అటు ఇన్వెస్టిగేషన్ టీం గానీ బాగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కూడా కొన్ని సంస్థలు దీంట్లో పాత్ర ఉన్న నేపథ్యంలో అంటే కన్ఫర్మ్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఐసీసీకి సంబంధించి దీంట్లో హస్తం ఉందని చెప్పి కూడా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇవాళ ఉదయం మరో సంస్థకి కూడా సంబంధం ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. కానీ దాన్ని స్పష్టం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బాంబు శకలాలు ఏమైనా ఉంటాయో అవి తీసుకొని దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరిశీలించేటువంటి ప్రయత్నంలోనే ఇంకా నిన్నటి నుంచి కూడా పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే 45 రోజుల ముందునే ఇంటెలిజెన్స్ శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా చాలా పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే శ్రీలంక కొలంబో అనేది రాజధాని ప్రాంతం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. టూరిస్ట్ కూడా అనేక మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నిన్న ఈస్టర్ సందర్భంగా అనేక మంది ఇతర దేశాల నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు కానీ అటు ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టినట్టు వ్యవహరించిందని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే అంత పెద్ద ఎత్తున దాదాపు 11 చోట్ల బాంబులు పెట్టారంటే దాని ఏవి కూడా చిన్న క్లూస్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఇక పోలీసులు పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బాంబులు పేలినాక గుర్తించారు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అనే దీనిపైన ఉన్నాయని చెప్పి ఇప్పటికే అన్వేషిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి ఘటనలో 295 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికి పైగా ఇప్పటికే కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా ఈ ఒక్క ఘటనకు సంబంధించి చాలా మంది తీవ్ర గాయాలైనటువంటి వారిని సకాలంలో వైద్య సేవలు అందించలేని నేపథ్యంలో చాలా మంది చనిపోయారని చెప్పి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చేతులు, కాళ్ళు, హెడ్ ఇంజరీస్ అయినటువంటి వాళ్ళు తీవ్రంగా రక్తస్రావం అయినటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించారు. రక్తం లేకుండా చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా శ్రీలంక వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ విధించారు. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.